ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా మీరు గడుపుతూ ఆనందించాలని, ఈ సంవత్సర ఆరంభం మొదలుకొని ముగింపు వరకు దేవుని కనుదృష్టి మీ మీద ఉండి, దేవుని కృప మీ ఎడల కనుపరుస్తూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆర్థికపరమైన ఆశీర్వాదాలతో వర్ధిల్లాలని, ఫలించాలని, దేవుడే మీకు క్షేమం ఇవ్వాలని, కృపాక్షేమములే మీ వెంట ఉండాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను, దీవిస్తూ ఉన్నాను. నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఈరోజు వాక్యం నిమిత్తం యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదవాలని ఆశపడుతున్నా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించాను. ఆమేన్. వండర్ఫుల్ కదండి. మరొకసారి ఈ మాట నాతో చెప్తారా? యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించాను, మరీ అధికముగా ఆశీర్వదించాను. హల్లెలూయా. ఇదే మీకు ఈ సంవత్సరపు వాగ్దానం. గత సంవత్సరములలో ఎంత ఆశీర్వదించబడ్డారో అంతకంటే, మునుపెన్నడు చూడనంతకంటే మరీ అధికమైన బ్లెస్సింగ్స్ మీకు కలుగునుగాక. అంటే నేను అంటాను కౌంట్లెస్ అండి, అన్కౌంటబుల్, లెక్కింపలేనంత దీవెన. యోబును దేవుడు దీవించారు. దీవించినప్పుడు రెండంతలుగా దేవుడు దీవించారని వాక్యంలో మనం చదువుతాం. ఇంకా ఇంకా దీవెనలు అధికమైపోయి ఇక్కడ మనం ఏం చదివామంటే మరీ అధికముగా దీవించారంట. రెండంతలుగా అన్నది 4 అంతలైంది అనొచ్చు కదా. అంటే అలా కాదండి, అన్కౌంటబుల్ అయిపోయింది అనమాట. బ్లెస్సింగ్ యొక్క లెక్కలేనంత దేవుడు దీవించారంట. ఈరోజు అదే వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారు. ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క కృప మీ ఎడల అధికమై ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆశీర్వాదకరంగాను అన్ని విషయాల్లో మీరు ఎదుగుతారు, వర్ధిల్లుతారు. అన్కౌంటబుల్ ఏమండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికంగా దేవుడు మిమ్మల్ని దీవించబోతా ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ ఇంటి వారందరికీ ఈ దీవెన కలగాలని నేను దీవిస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. మనం చదువుతాం కదా యోహాను పత్రికలో, ప్రియుడని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నీ కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు కదండి. మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండడమే దేవునికి ఇష్టం. అన్ని విషయాల్లో మీరు ఎదగడమే దేవునికి ఇష్టం. అన్ని విషయాలు మీరు వర్ధిల్లడమే నా దేవునికి ఇష్టం. ప్రభు అదే కోరుకుంటున్నా. ఆరోగ్యం బాగాలేదా? ఈ సంవత్సరం నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డావా? ఈ సంవత్సరం ఆర్థికంగా నువ్వు బాగుంటావు. ఏమండి. ఏదైనా సమస్యలు, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ ఎన్ని సంవత్సరాలు గడిపవా? ఈరోజు ఈ నూతన సంవత్సర దినాన్న ప్రభు సేవకునిగా నేను ప్రకటిస్తూ ఉన్నా. ఈ సంవత్సరంలో నీకు దేవుడు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు కృపను అధికం చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు ఆరోగ్యాన్ని అధికం చేయబోతున్నాడు. అన్ని విషయాల్లో నువ్వు ఫలించబోతున్నావు. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లబోతున్నావు. అన్ని విషయాల్లో దేవుని కృప నీకు తోడై ఉండబోతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా, దేవుడు సుఖ జీవముతో గడుపు సంవత్సరాలను మీకు ఇస్తాడంట. సుఖ జీవంతో గడిచే ఆనందాన్ని మీకు ఇస్తాడంట. అంటే సుఖముగా మనం గడపబోతా ఉన్నాం. విశ్వాసాన్ని పెంచుకోండి. దేవుని సన్నిధిలో ఆశతో ఉండండి. ప్రతిరోజు కూడా దేవుని కృపను మీరు పొందుకోండి. దినదినము, దినం వెంబడి దినము మీరు ఎదుగుతూ కృప నుండి అధికమైన కృపకు, విశ్వాసము నుండి అధికమైన విశ్వాసానికి, ఆశీర్వాదము నుండి మరింత ఆశీర్వాదానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ ఆశీర్వాదాలతో మీరు వర్ధిల్లాలని, మీ దుఃఖము, కన్నీరు అంత మార్చబడి నాట్యముగాను, సంతోషముగా మీరు దీవించబడాలని, సంతోషంగా ఈ సంవత్సరాన్ని గడపాలని దైవ సేవకునిగా మనసారా దీవిస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యు వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు శుభములతో ఈ సంవత్సరాన్ని మిమ్మల్ని నింపునుగాక. ఆమెను. పరిశుద్ధమైన మా తండ్రి, యేసు నామములో ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నా. శుభములతో నింపండి. శుభాకాంక్షలు వారికి దయచేయండి. ఈ సంవత్సరం అంతా నీ కన్ను దృష్టి వారి మీద ఉంచి కాపాడండి. యేసు నామములో దీవించి ప్రార్థించి అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.